అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 30:11 చదువుకొని ముందు సాగుదాం. ఇర్మియా గ్రంథం 20:11. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్య అవమానము పొందుదురు. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అయితే పరాక్రమాల శూరుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా భక్తునికి ఒక్కరికి మాత్రమే పరాక్రమాల శూరుని వల్ల తోడై ఉన్నాడా? మరి మనకెందుకు ఉన్నాడు పరాక్రమాల శూరుని వల్ల తోడంటే? ఆయన బాలుడైనప్పటికీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవునికి లోబడి సేవకు వచ్చాడు. నేను బాలుడని అనవద్దు, నాకు ఈ భూమండలం మీద సర్వాధికారం ఇస్తున్నా, పెళ్ళగించడానికి, నశింపజేయడానికి, పడగొట్టడానికి, వెరగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి, జనముల మీద, రాజ్యాల మీద అధికారం ఇస్తున్నా. ఇంకంత మాత్రమే కాదు, ఆయన తక్కువ ఉన్నాడా? దేవుడికి అంత వాగ్దానం ఇచ్చినందుకు 9వ అధ్యాయం 1వ వచనం అంటాడు, హతులైన నా జనుల నిమిత్తము దేవారాత్రులను కన్నీరు విడిచినట్టు నా తల జలమేమిగాను, నా కన్నులు కన్నీళ్ళ ఊటగండను ఉండుగాక అంటాడు. నా జనులలో హతులైన వారిని గురించి దేవారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండుగాక. ఇలాగూ ఎంత భారంతో ఆయన సేవ చేస్తుంటే, అయితే పరాక్రమాల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. చూసారా, హింసలు పెడతారు, మాటలతోటి హింసలు, చేతలతోటి హింసలు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో లోకం ఉన్నదంటే చెప్పడానికి లేదు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక, యుక్తి అంటే దేవుని ఆలోచన పక్కన నడవరు, ఇష్టానుసారంగా నడుస్తారు కనుక బహుగా సిగ్గుపడతారు. సిగ్గుపడే పరిస్థితులు దేవుడు వారికి తీసుకొచ్చాడు. వారు ఎన్నడూనూ మరవబడని నిత్య అవమానమునందుదురు. ఎప్పుడు మరవబడిన ఎవరైతే యుక్తిగా నడుచుకున్నారుగా, దేవుని ఆలోచన తరచు నడవరో, వారు ఎన్నడూ మరవబడని నిత్య అవమానం. నిత్య అవమానం అంటే అర్థమైంది, మన జీవితమే నిత్యమా? ఈ జీవితం తాత్కాలికం కదా. నిత్య అవమానం అంటే నిత్య జీవం లేదా? నిత్య జీవం కోల్పోతాం మనం. నిత్య అవమానం అంటే అర్థమైంది, నిత్య జీవాన్ని కోల్పోతాం. నిత్య అవమానం పొందినట్టు ఎప్పటికీ తరతరాలు యుగ యుగాల అగ్నిలో మంటలో అగ్ని ఆరాధ పురుగు సావరు స్థలంలో నిత్య అవమానం పొందుతారు. యుక్తిగా నడుచుకొని క్రైస్తవులందరూ దేవుడు పరాక్రముల శూరుని వల్ల ఉంటాడని చెప్పినప్పటికీ ధైర్యం తెచ్చుకొని పరాక్రమల శూరుడు నాకే ఉన్నాడు, ఈ లోక సంబంధమైన పరాక్రమాలకు నేనెందుకు భయపడాలి, ఈ లోక సంబంధమైన శూరులకు నేనెందుకు భయపడాలి, ఈ లోక సంబంధమైన అధికారాలకు, శక్తులకు, యుక్తులకు నేనెందుకు భయపడాలి అని ఎవరైతే ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతారో వాళ్ళు నిమిషాలు పెడతారు కావచ్చు, కానీ వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. తొట్టిల్లటం ఇక్కడే అవమానాలు పాలవుతారు. ఇంకా ఏ అవమానం కాదు, నిత్య అవమానం పాలవుతారు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక తెలివిగా జరుపుకోరు, దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుడు పరాక్రమాల శూరుడుగా ఉంటాడు, భక్తులకు అనే జ్ఞానం లేదు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గును పడుదురు. బహుగా అంటే భూమి మీద తలంచుకొని నడిచే పరిస్థితులు వస్తాయి. వారు ఎన్నడూను మరవబడని నిత్య అవమానమునందుదురు. ఎన్నడూ మరవబడని నిత్య అవమానం పొందుతారు. ఎవరు నిత్య అవమానం పొందే వాళ్ళు ఎవరయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఈ భూమి మీద యుక్తిగా జరుపుకునే వారు తొట్టిల్లుతారు, ఎన్నడూ మరవబడి నిత్య అవమానాలకు ప్రవేశిస్తారు. బహుగా సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. గెలవరు, తొట్టిల్లిపోతారు, సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. కనుక దయచేసి అలాంటి దుస్థితులకు మనం వెళ్ళకూడదని
ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. 119వ కీర్తన 61వ వచనం చెప్తుంది. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. భక్తిహీనుల పాశములు అంటే తాళ్ళు. భక్తిహీనుల తాళ్ళు నన్ను చుట్టుకొని నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. ధర్మశాస్త్రాన్ని మరవలేదట తను. భక్తిహీనుల పాశం నన్ను చుట్టుకొని ఉన్నాను, నీ ధర్మశాస్త్రం నేను. చూడండి, ఇర్మియా చుట్టూ భక్తిహీనులు పాశాలు పట్టుకొని ఉన్నారు. ఆయన భయపడ్డా? ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించడం మారాడా? అట్లా ఉండాలి. మన చుట్టూ భక్తిహీనులు ఉంటారు. చెప్పొద్దిగా అద్భుతాలు జరిగించే సేవకుల చుట్టూ ఇర్మియాలాగా దేవరతను కన్నీరు విడుచుకుంటా యథార్థమైన త్రోవలు నడిచేవారి చుట్టూ భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు ఉత్తముండరు, పాశాలు పట్టుకొని ఉంటారు, తాళ్ళు పట్టుకొని ఉంటారు. అయినా మనం ధర్మశాస్త్రాన్ని మరవద్దు. రోగులను బాగు చేయటంలో వాళ్ళు అన్నారని ఆగిపోవద్దు. అలాగే ప్రజలను రక్షించడంలో వారు అన్నారని ఆగిపోకూడదు. అలాగే దయాలు ఎక్కడున్నాయి, దయాలు నిలబెట్టడం ఏంది, వాడు దయం కనుక దయ నిలబడుతుండని మరి యేసుపోలు అన్నట్టు మనను కూడా అంటారు. అయినా సరే మనం ధర్మశాస్త్రాన్ని మరవద్దు, పాటించడం మానొద్దు, బోధించడం మానొద్దు. అందుకొరకు దేవుడు నన్ను రక్తమిచ్చుకున్నాడు, ప్రాణం పెట్టుకున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. భక్తులు మన చుట్టే ఉంటారు. భక్తులు అంటే ఎవరు? గర్విష్ఠులు, అహంకారులు, దుర్మార్గ పనులు చేసేవారు, చెడుతనం చేసేవారు, కుటిలమైన మాటలు పలికేవాడు. ఈ 5 లక్షణాలు ఉన్న భక్తిహీనులు. భక్తిహీనుల పాశములను చుట్టుకొని నన్ను. గర్వం అందరికీ వస్తుంది, రాదని కాదు. కానీ వెంబటే దాన్ని తిప్పికొట్టాలి. ఒక్కరోజు కూడా నివాసం చేయనివ్వకూడదు. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉదయం సంతోషం కలుగునన్నట్టు మన దగ్గర 24 గంటలు ఉండటానికి వెళ్ళలేదు. మానవులం కనుక పొరపాట్లు చేస్తాం, తప్పు వస్తుంది. కానీ వెంబటే దాన్ని మనం సరిదిద్దుకోవాలి. యెషయా గ్రంథం 45:27 వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? చూసిందా, యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇర్మియాలాగా పరాక్రమాల శూరుడు నీకు ఉండాలి. ఉంటే ఈ మాట అనవు. ఆ మార్గం యెహోవాకు మరుగై ఉన్నది. శూరులాగా ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు అంటాడు? నా న్యాయం దేవుని దృష్టి కనబట్టలేదు. శూరులాగా ఉంటే ఆయన న్యాయం తీరుస్తూ అంటాడు. ఇంకా శూరులాగా, పరాక్రమాల శూరులాగా దేవుడు లేడు. మళ్ళీ యాకోబే, నువ్వు దేవుడు ఏర్పడేసుకున్న భక్తుడవే అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, మన ప్రార్థన ఉన్నది, నీవేళ చెప్పుచున్నావు. ఇక దీన్ని ఏమన్నానో చెప్పండి. మరి ప్రార్థన చేస్తారు, సత్యం నమ్మరు. దేవుడు ఏర్పడేసుకున్న ప్రజలే సత్యాన్ని నమ్మరు. రోగులను బాగు చేయటం నమ్మరు, దర్శనాలు ఉంటే నమ్మరు, అభిషేకం ఉంటే నమ్మరు, భాషలు ఉన్నాయంటే నమ్మరు, ప్రవచనాలు ఉంటే నమ్మరు. ఇక అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇక నిన్ను చేయి విడిచినట్టు చేస్తాడు. అప్పుడు నువ్వు ఈ మాట కలిసి వస్తుంది. నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయం దేవుని దృష్టి కనబడలేదు, నేను అన్యాయమైపోతున్నా, నేను చీకట్లో నడుస్తున్నా అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఎలాగో చెప్పుచున్నావు. అపోస్తలుల కార్యం 6:13 చెప్తుంది. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడూనే ఈ పరిశుద్ధ స్థలమును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. చూడండి, ఇక్కడ పేతురు భక్తుడిని ఏం చేస్తుండ్రు? పట్టుకున్నారు, మహాసభ దగ్గర తీసుకెళ్ళి అబద్ధ సాక్షి నిలబెట్టి ఏం చెప్తున్నారు? వాడు ఎప్పుడయ్యా ఈ పరిశుద్ధ స్థలానికి, ఈ ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడతాడయ్యా ఈ మనిషి అంటుంది. ఎవరిని పట్టుకొని? పేతురుని పట్టుకొని. పేతురు ఏమంటాడు తెలుసా? ఎంత చక్కని జవాబు ఇచ్చాడంటే పేతురు అసలు చెప్పొద్దిగా.
ఎంత మర్యాదగా మాట్లాడినంటే పేతురు అసలు చెప్పొద్దు. అసలు మనకు ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది. అట్లా చెప్పొద్దు. మనం దేవుని జ్ఞానంతో మాట్లాడాలి. అప్పుడు 14 వచనం 15 వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. క్షమించండి, నేను స్టెఫన్ భక్తుని యొక్క సాక్ష్యం. పేతురు భక్తుడు కాదు, స్టెఫన్ సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. స్టెఫను కృపతోను బలముతోను నిండి వారి ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్టీ నడబడిన సమాజంలోను, కురేనియా సమాజంలోను, అలెగ్జాండ్రియా సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించరు కానీ మాట్లాడగలడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. చూసిన అతడు ప్రేరేపించిన ఆత్మని కానీ అతడు అగపరిచిన జ్ఞానాన్ని కానీ ఎదిరించలేకపోయాను. అక్కడ యెర్మయా భక్తుని చూస్తేనేమో మరి పరాక్రమం గల శూరునిలాగా దేవుడు తోడున్నాడు. ఆయన హింసించే వారందరూ తొట్టిల్లిపోయారు. వారు యుక్తిగా జరుపుకుని సిగ్గుపడదు. వారు ఎన్నడూ మరోబడి నిత్యవమానం ఉంటారు. స్టెఫన్ భక్తుడేమో యేసు ప్రభులాగా మరి తను తాను వారికి అప్పగించుకున్నాడు. వారు రాళ్ళతోటి కొట్టి చంపుతున్నా కూడా ఏ ఒక్క మాట మాట్లాడలే, ఎదురు మాట్లాడలే. వాళ్ళు అన్ని అవమానాలు చేసినా కూడా మరి అతను ప్రేరేపించిన ఆత్మను కానీ, అతను పురుగొల్పిన ఆత్మను కానీ, అతడు అగుపరిచిన జ్ఞానాన్ని కానీ వాళ్ళు ఎదిరింపలేకపోయారు. కారణం ఏంటంటే ఏ గడియలో మీరు నా పక్షంగా చెబుతున్నప్పుడు నేనే మీలోనికి వచ్చి ఏమి చెప్పుదామా అని మీరు భయపడకండి. నేను మీలోనికి వచ్చి నేనే ఆ మాటలు మాట్లాడుతా అని మరి లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇంకెవరైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, ఎవరి పరిస్థితులు ఇదే స్టెఫన్కి లాంటి పరిస్థితులు వస్తే మీరేం భయపడకండి. దేవుని యొక్క వాక్యం చెప్పి ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలని అప్పటికప్పుడే దేవుడు మీకు మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను 12 మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు చెప్పున్నాను. చూసిన ఆ గడియలోనే బైబిల్ అంతా తెలవనక్కర్లేదు. నువ్వు ఆత్మ పొందుకొని ఉంటే చాలు, శక్తి పొందుకొని ఉంటే చాలు. అదే ఆత్మ లేని వారికి ఏం చెప్పాలనో తెలియదు, ఇరకాటంలో పడిపోతారు. అందుకొరకే ఎల్లారా వాక్యం వినేటి అమ్మలారా ఆత్మ పొందుకొని ఆత్మతోనూ కృపతోనూ నిండుకొని ఉండండి. ఇది కృపాయుగం. కృపను దూరం చేయకండి. దేవుడు నేను స్టెఫన్లాగా వాడుకోబోతున్నాడు, నిన్ను పేతుల్లాగా యెర్మయాలాగా వాడుకోబోతున్నాడు. కనుక అతన్ని పట్టుకొని మహాసభ ఎద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులలో పెట్టిన వారుని ఈ మనుషుడు ఎప్పుడూ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశంలో యేసుని ఒప్పుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కనుక సేమ్ టు సేమ్. ఎందుకంటే యేసుప్రభు అంతా మరుగై ఉన్నాడు. లేఖనాల్లో ఆయన తను తాను తగ్గించుకునేవాడే అంటున్నాడు. తగ్గించుకునే వాళ్ళకి అర్థమవుతాడు. కానీ నేను యూదుడను, నేను ఇశ్రాయేలుడు అన్నంత మాత్రం అతిశయపడితే ఎవరి దగ్గరికి రాడు ఆయన. ఎవడు దీనుడైనా ఆ మాట వెనుకుచున్న వారినే దృష్టిస్తున్నా అంటాడు. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఎంతమంది వెర్రవేయగట్లేదు. వాళ్ళ దగ్గరికి వస్తాడా? క్రైస్తవులు అనబడే వారు కూడా వెర్రవేగుతున్నారు. వాళ్ళ దగ్గర ఉంటాడా దేవుడు? ఉండడు. అన్ని జనులు అంటే వాళ్ళకు అర్థం తెలియక గుడ్డితనంతో వెర్రవేగుతున్నారు. మన దాంట్లో కూడా పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నదంటే అంతే. ఇక నీకు దేవుడు ఉంటాడా? నువ్వు సత్యం దానిక బోధ చేస్తూనే ఉంటాడు, నువ్వు తోసేస్తూనే ఉంటావు నువ్వు దాన్ని కట్టపరుచుకొని. 138వ కీర్తనలో 2వ వచనం చెప్తున్నది, నీ పరిశుద్ధాలయము తట్టు నీకు నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. చూసుండ నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నేను గొప్ప చేసి ఉన్నావు. చూసిన నామం కంటే వాక్యం గొప్పది. అసలు వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును, వాక్యము దేవుని ఉండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను.
ఆ తర్వాత వాక్యమే ఆత్మరూపిగా మారెను, ఆత్మే మళ్ళీ వాక్యం రూపంగా మారెను. ఆ వాక్యమే నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించను. ఆ వాక్యమే దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడు. మనిషిని పట్టుకునేది వాక్యమే, ఆత్మ ద్వారా వాక్యమే పట్టుకున్నది. ఆత్మ ద్వారా ఎవరు బోధిస్తారో వాళ్ళు అనేక మందిని పట్టుకుంటారు, అనేక మంది రక్షణలోకి నడిపిస్తారు. ఆత్మ కలిగి ఉండి ఆత్మను పొందుకొని ఆత్మచేత బోధిస్తే ఆత్మచేత అనేక మంది పట్టుబడతారు. అది ఆ బోధకుని గొప్పతనం ఏం కాదు, ఆత్మను పొందుకున్నాడు, అదే గొప్పతనం. ఆత్మ తగ్గించుకున్నాడు, పొందుకున్నాడు. విధేయుడైండు, పొందుకున్నాడు. విధేయులైన వారందరికీ అభిషేకిస్తాడు ఆయన. విధేయత అంటే 10 రోజులు అన్నపానాలు మాని మెడగదిలో ఉన్నారు తల్లితో సహా. పౌలు భక్తుడైతే 3 దినాలు అన్నపానాలు మాని అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ దినాన పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా చూస్తున్నాం. మేడగదిలో 10 రోజులు ఏకమనస్సు ఏకతాత్పర్యంతో ఉన్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తూ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ పౌరాకరంగా మీద దిగొచ్చినని లూకా 3:21 చూస్తున్నాం. నీ కృపాసత్యమును బట్టి నేను నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కృపా సత్యం 2 ఎప్పుడు విడిపోవు. కృపా సత్యం ఎప్పుడు విడిపోవు. అసలు విడుదల లేనలేదు. ఆ రెండిటికి వేరే పోవటమే లేదు. కృపా సత్యాలకు ఎప్పుడు కూడా విడిపోవు. కృపా సత్యం ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నదని రాసినది. కనుక అశ్రద్ధ చేయకండి దేవుని ప్రియులారా. పరిశుద్ధాలను వైపు మనం చూడాలి. ఆ నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన గొప్ప చేసిండు కాబట్టి వాక్యాన్ని మన చెవులారా విన్నప్పుడు ఆత్మచేత బోధించిన ప్రతి వాక్యాన్ని ఎవరు చెప్పినా అంగీకరించాలి. నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. కృపా సత్యాన్ని బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. కనుక అశ్రద్ధ చేయకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పరాక్రమం గల సూర్యుని వలె ప్రభా యెహోవా నాకు తోడై ఉన్నాడని దేవా నీకు స్తోత్రములు తండ్రి. నన్ను హింసించి వారు గెలవక తొట్టిల్లుదరని ప్రభా ఇర్మియా భక్తుడైతే ధైర్యముతో మరి తండ్రి నిన్ను ఆశ్రయించినప్పుడు ఎన్నడూ కూడా మరువబడని అవమానము తండ్రి నాయన ప్రభా పొందుతారని తనకు ఒక ధైర్యం ఉంది ప్రభా. నీ సహవాసము కలిగి ఉన్నాడు గనుకనే తన యొక్క జీవితంలో తండ్రి ఎన్నో అవమానాలు పరిస్థితులు వచ్చిన దేవా ధైర్యముతో ముందుకు నాయన నడుచుకున్నాడు ప్రభా. తండ్రి నాయన ఇంకో దేవా ఈ వాక్యం వింటున్న మేము తండ్రి నాయన ప్రభా ఏవో తండ్రి ధర్మశాస్త్రమును బోధించక తండ్రి దావీదు భక్తుడికి అయితే మరి భక్తిహీనులు ఎన్నో పాశ్యములు మరణ పాశ్యాలు తండ్రి రకరకాలుగా సమస్యలు తనకు వచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించుటకు మానలేదు ప్రభా. మరి ఆ విధంగా నిజముగా ఈ వాక్యము తండ్రి నైనా మేము వింటున్నాం. మేము ఎలా ఉన్నామో సరి చేసుకొని దేవా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా మరి తండ్రి నీ చిత్తం చేయటకు వెనుకాడకుండా మరి ధైర్యముతో ముందు కొనసాగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. యాకోబు నీ మార్గమునకు ఇగో తండ్రి నాయనా మరుగ్గా ఉందని ఎందుకంటున్నావు అని ప్రభా. ఇశ్రాయేలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అయ్యా, ఎందుకు ఇంకా నువ్వు ఇలా ఉన్నానంటున్నావు ప్రభా అని తండ్రి యాకోబు అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి నాయన. ఇగో మా జీవితంలో సమస్య వచ్చినప్పుడు దేవుడు మాకు తండ్రి దూరంగా ఉన్నాడని ఒకవేళ మేము తండ్రి నాయన దుఃఖపడుతున్నామేమో సనుక్కుంటున్నామేమో, జీవితంలో కష్టం వచ్చినప్పుడు దేవా నీ యందు విశ్వాసంతో నమ్మకంతో కొనసాగలేకపోతున్నామేమో దేవా మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి నీకు స్తుతులు ప్రభా. మరి తండ్రి నాయన నాడైతే స్టెఫెన్ అయితే తనకు ఆత్మకు ఆలోచన కలిగి నడుచుకున్నప్పుడు దేవా తన్ని ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయారు. తన తండ్రి నీ యొక్క ఆత్మను బట్టి నడుచుకున్నాడు, ప్రేరేపించినటువంటి నడిపింపును తెలుసుకున్నాడు తండ్రి. ఎంతో తండ్రి నైనా దేవా తండ్రి నీ యొక్క చిత్తాన్ని తండ్రి చేసినట్లుగా చూస్తున్నాం అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు తండ్రి, స్తుతులు ప్రభా. ప్రతి క్షణము ఆ విధంగా నీ యొక్క ఆత్మ ప్రేరేపణకు లోబడి నడుచుకుంటే ఎవ్వరు ప్రభా తండ్రి నాయన బాధపరిచిన అయా నీ చిత్తానికి వ్యతిరేకంగా
ఎవరు దుఃఖ పెట్టినా దేవా తండ్రి నీవు కార్యాలు చేస్తేనే అతడు దయ్యం పట్టినోడని దయ్యాలను వెళ్ళగొడతాడని ప్రభా నిన్నే హింసించారు, బాధ పెట్టారు ప్రభా. ఈ వాక్యం వింటున్న మేము మా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభా దేవా తండ్రి నైనా మరి తండ్రి సనుగుకోకుండా తండ్రి వాక్యాన్ని బట్టి ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఇచ్చిన వాక్యమును తండ్రి నైనా గొప్ప చేయమని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ సముఖంలో ప్రార్థిస్తున్నాడు ప్రభా. అయా నీవిచ్చిన వాక్యమే ఒక్కొక్కరిని పట్టుకుంటుంది ప్రభా. అలాంటి యొక్క ప్రభ కృప, అలాంటి యొక్క కృతజ్ఞత కలిగి ఈ సన్నిధిలో ప్రభా తండ్రి నాయనా ప్రభా నీ పరిశుద్ధ ఆలయము తట్టు చేతులెత్తి తండ్రి నాయనా ప్రభా నిన్ను స్తుతించుటకు నీ వైపు చూచుటకు ప్రభువా నువ్విచ్చిన వాక్యము ద్వారా దేవా తన్ను గొప్ప చేస్తావని నమ్మకముతో నీ మార్గములో ప్రభా తండ్రి నడుచుకునే గొప్ప కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ వాక్యమే పట్టుకుంటుంది ప్రభా. ఆ వాక్యమే దేవుడవై ఉన్నావు ప్రభా. ఆ వాక్య రూపముగానే ప్రభా ఆత్మస్వరూపిగా మా మధ్యలోనికి వచ్చినావు ప్రభా. అన్ని విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎవరిని ఏ విధంగా దర్శించాలో ప్రతి ఒక్కరిని తండ్రి నీ చిత్త ప్రకారంగా దర్శించి పట్టుకునే దేవుడవని దేవా తండ్రి నీ కృపనే అది ప్రభా. కృపా సత్యములు ఒకదానికొకటి ఎలా కలుసుకొని ముద్దు పెట్టుకుని ఉన్నామో అలాగే ప్రభా తండ్రి ఆ విధంగా కృపను పోగొట్టుకోకుండా సత్యాన్ని ప్రభా తండ్రి అనుసరించి నడుచుకునే వారిగా మాకు సహాయం చేయండి, కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయములో మీరు ముద్రించండి ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి దేవా తండ్రి. ఈ మార్గంలో మమ్మల్ని నడిపించి కృప చూపించి మహిమ పొందుకోమని యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సభ సమాధాన అభిషేకం సర్వలోకం సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక, ఆమేన్.